ఓం శ్రీ సాయినాథాయ. సాయిబాబాలనే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించడం. వారు కష్టతరమైన సంసారము జయించినవారు. శాంతే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇళ్ళ వంటి వారు. ఉదర స్వభావులు, సారంలోని సారాంశము లేనంటి వారు. నశించు వస్తువుల మందభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారం అందే మునిగి ఉండేటివారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ వస్తువుల అందాభిమానము లేనివారు. వారికి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది. వారు వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవు లెక్కించువారు కారు. అందరికీ వారు ప్రభు. అందరిలో కలిసి మెలిసి ఉండేవారు. అటలు గావించేటి వారు. పాటలు వినుచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరులవారు కారు. ఎల్లప్పుడూ హల్లానామమును ఉచ్చరించుచుండేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రయుండేవారు. లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రయము వారి చర్యలు ఇతమితముగా నిక్షేపించుటకు వీలుగానివి. ఒక చోటనే కూర్చున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బార్ ఘనమైనది. నిత్యము వందల కోలాది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పేటి వారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు. లేదా ఉదయం మధ్యాహ్నము సాయంత్రము లెండి తోటు వైపు కానీ చావడి వైపు కానీ పలచర్లు వేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేటివారు. సిద్ధ పురుషులు అయినప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకోనిమాత్ర కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు. హట్టివారు సాయిబాబా షిరిడి నెల వారి పాద స్పర్శయే గొప్ప ప్రాముఖ్యమును పొందినది. జ్ఞానేశ్వర మహారాజ్ అలందని వృద్ధి చేసినట్లు, ఏకనాథ్ పైటాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడి వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్న వేళ నా బాబా పవిత్ర పాదములు ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకోగలిగినవి. షిరిడి మా వంటి భక్తులు పండరిపురము, జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరం, బదిర, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములు వంటినదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణము, తంత్రము. అది మాకు సంసార బంధములు సమగ్ని చేసి ఆత్మ సాక్షాత్ముకు సులభ సాధనము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనము అనుండెను. వారిలో సంభాషణ మా పాపములు తొలగించుచుండెను. త్రివేణి ప్రయోగల స్నానము ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండేది. వారికి పాదోదకము మా కోరికలు నశింపచేయుచుండేవి. వారి యజ్ఞ మాకు వేదవాకుగా నుండేది. వారి ఊది ప్రసాదము మమ్మల్ని పావనము చేయుచునేను. వారి మా పాలిట శ్రీకృష్ణుడు శ్రీరాముడుగా నుండి ఉపశనము కలుగు చేయుచుండేది. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు దదంతీతులు నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారికి ఎల్లప్పుడూ సచ్చినంద స్వరూపములుగా నుండేటివారు. షిరిడి వారి కేంద్రమైనాను. వారి లీలలో పంజాబ్, కలకత్తా, ఉత్తర హిందుస్థాన్, గుజరాత్ దక్కునున్న కన్నడ దేశంలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరిరి. వారిని దర్శింపవారి ఆశీర్వాదములు పొందుచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తులు మనము వెంటనే శాంతి వహించుచుండేవి. పండరిపురమందు విఠల్ రకుమాయిలో దర్శించినచో భక్తులు కలిగే ఆనందము షిరిడిలో దొరుకుచుండెను. ఇది యతి శక్తియే కాదు. ఈ విషయము గురించి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95వ సంవత్సరం వయసు గల గౌలీబువను వృద్ధ భక్తుడు ఒకనాడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరిపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలగు కార్తీకము వరకు జూలై, నవంబర్ గంగానది ఒడ్డున ఉండేడివాడు. సామాన్లు మేటుకు ఒక గాడిద తొడుగు ఒక శిష్యుని తీసుకుని తోడుగా పోవువాడు. ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేడివాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూచు ఇట్లనేడివారు: వీరు పండరినాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబాబా విఠోబదేవుని ముసలి భక్తుడు. పండరి యాత్ర ఎన్నిసార్లు చేసినాను. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమేనని నిర్ధారణ పరిచిరి. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమభవతు. ధన్యవాదములు.